బ్యాక్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఒకే రోజు నెల్లూరు గురజాల బహిరంగ సభల్లో బాబు పాల్గొంటారు. హైదరాబాద్ నుంచి నేరుగా నెల్లూరు గురజాలలో జరిగి రా కదలిరా సభకు ఆయన హాజరు కానున్నారు. అంతేకాకుండా వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు టీడీపీలో చేరనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఒకే రోజు నెల్లూరు గురజాల బహిరంగ సభల్లో బాబు పాల్గొంటారు. హైదరాబాద్ నుంచి నేరుగా నెల్లూరు గురజాలలో జరిగే రా కదలిరా సభకు ఆయన హాజరు కానున్నారు. అంతేకాకుండా వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు టీడీపీలో చేరనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు. ఆనంద్, ఈ రోజు అయితే ముఖ్యంగా 2 జిల్లాలలో మరి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. విస్తృతమైనటువంటి ఈ పర్యటనలో ముఖ్య నేతలను అయితే కీలక వైసీపీ నుంచి వచ్చినటువంటి కీలక నేతలను అయితే ఈ రోజు టీడీపీలో చేర్చుకునే బృహత్తరమైన కార్యక్రమం అయితే నారా చంద్రబాబు నాయుడు చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. ముందుగా నేరుగా హైదరాబాద్ నుంచి నెల్లూరు చేరుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు అక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్యంగా అక్కడ ఈ రోజు టీడీపీలోకి లాంఛనంగా చేరే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఒక కార్యక్రమంలో మరి ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అయితే తలరావాలని కూడా నెల్లూరు కేడర్కి అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ఇటీవల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. అయితే దీనికి సంబంధించి మరి ఈ రోజు అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరుతున్నారు. అయితే దీనికి సంబంధించి గత కొంతకాలంగా ఒక చర్చ జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఆయనతో పాటు ముఖ్యమైన నేత వైసీపీ నుంచి కొంతమంది టీడీపీలో చేరుతున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఈ రోజు లాంఛనంగా ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరుతున్న పరిస్థితి కూడా ఈ రోజు చూస్తున్నాము. అయితే అక్కడ ఆ కార్యక్రమం అయిన తర్వాత నెక్స్ట్ మరి గురజాలలో జరిగేటువంటి భారీ బహిరంగ సభ రా కదిలిరా అనే కార్యక్రమానికి మరి ఆయన మధ్యాహ్నం హాజరయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమంలో కూడా మరి పలువురు కీలక నేతలు ముఖ్యంగా వైసీపీ నుంచి మరి ఇటీవల కాలంలో మారినటువంటి కీలక వైసీపీ నేతలు అయితే ఈ రోజు గురజాలలో కూడా పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ముఖ్యంగా చూసుకుంటే నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితర నాయకులు అయితే ఈ రోజు చేరుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అక్కడ ముఖ్యంగా ఈ ఉదయమే మరి హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో మైలవరం సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ లాంఛనంగా ఆయన చేరిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇప్పటికే ఆయనకు సీటు కూడా మరి ఖరారు చేయడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఉదయం మరి చంద్రబాబు నాయుడు నివాసంలో లాంఛనంగా కలిసి ఆయన మరి టీడీపీ కండవా కూడా కప్పుకున్న పరిస్థితి కూడా మనం చూసాము. ఇక చూసుకుంటే నెల్లూరు గురజాల పర్యటన ఉన్న నేపథ్యంలో టీడీపీకి సంబంధించినటువంటి నేత మరి చాలా బిజీగా ఈ రోజు గడిపే పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే నెల్లూరులో మరి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక చేరుకున్న వెంటనే మరి ప్రభాకర్ రెడ్డి చేరికైతే జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ గురజాలలో కూడా కొంతమంది కీలక నేతలు కూడా చేరే అవకాశం ఉంది. బహిరంగ సభలో ఈ రోజు మరి గురజాలలో జరిగేటువంటి ఈ బహిరంగ సభలో ఏం జరగబోతుంది ఏంటనేది కూడా ఏం చెప్పబోతున్నారని కూడా కొంత ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా పల్నాడులో ఈ నెల 10వ తారీఖు సిద్ధం సభ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. బాపట్లలో ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఎలా మరి ఏ విధంగా ఉండబోతుంది, తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం కేడర్ కానీ ఎలా ఉత్తేజం చేయాలని కొంత కసరత్తు అయితే చంద్రబాబు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. సిద్ధం సభను ఏ విధంగా ఎదుర్కోవాలి, సిద్ధం సభకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఆయన కూలంకషంగా కేడర్తో చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా మరికొద్ది రోజుల్లోనే జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా వ్యవహరించాలి ఏంటని కూడా దిశానిర్దేశం చేసే పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ రోజు సుడిగాల పర్యటన చేస్తున్నటువంటి చంద్రబాబు మరి కొంతమంది నాయకులను చేర్చుకోవడం, అంతేకాకుండా చాలా మరి ముఖ్య నేతలను కలుసుకోవడం, అంతేకాకుండా వైసీపీ కేడర్ను సంబంధించినటువంటి టీడీపీలోకి ఆహ్వానిస్తూ మరి ఏ విధంగా వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. అంతేకాకుండా నెల్లూరుకు సంబంధించినటువంటి ముఖ్యంగా చూసుకుంటే రాత్రి ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. నెల్లూరు పార్లమెంటు స్థానానికి విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో అసలు ఇక్కడ కీలకంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లా మీద 2 పార్టీలు అయితే దృష్టి పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా నెల్లూరు జిల్లా గత ఎన్నికలు చూసుకుంటే వైసీపీ క్లీన్ చీట్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు.
ఎందుకంటే నెల్లూరు జిల్లా మొత్తం వైఎస్ఆర్సీపీ మరి గతంలో వచ్చినప్పటికీ ఈసారి ఖచ్చితంగా మరి ఆ పరిస్థితి లేదని కూడా చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ గట్టి పోటీ అయితే నెల్లూరు జిల్లాలో ఉంది. ఎందుకంటే హేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇతర నాయకులు కూడా కొంతమంది రావడం, ఆనం నారాయణ రెడ్డి, అంతేకాకుండా కోటగిరి శ్రీధర్ రెడ్డి కూడా పలువురు నేతలు అయితే బయటకు వచ్చిన నేపథ్యంలో మరి వైఎస్ఆర్సీపీకి ఈ విధంగా ఉండబోతుంది. ఖచ్చితంగా అయితే గత 2019 ఎన్నికల్లో మాదిరిగా ఉండదని కూడా ఖచ్చితంగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితుల్లో మరి ఏ విధంగా ఉత్కంఠభరితంగా సాగుతున్నటువంటి నెల్లూరు జిల్లా కానీ సంబంధించి కానీ మరి గురజాల రాకాదుల సభ మీద వైసీపీ ప్రత్యేకంగా దృష్టి సారించిందని కూడా చెప్పుకోవచ్చు. మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా ఉండబోతుంది ఏంటని కూడా, పార్లమెంటు స్థానానికి ఎవరిని నిలబడతారని కూడా టీడీపీ కొంత కసరత్తు చేస్తుంది. ఇది మొత్తంగా చూసుకుంటే ఈ రోజు 2 జిల్లాలు నెల్లూరు మరి బాపట్లకు సంబంధించిన ఇక్కడ సంబంధించినటువంటి పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి తాజా పరిస్థితిని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ కోటేశ్వర్.